హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తోడేలు మేకపిల్లలు. ఒక చక్కటి కథ. ఒక దట్టమైన అడవిలో ఒక తల్లి మేక తన పిల్లలతో నివసిస్తూ ఉంది. అది బయటికి వెళ్ళినప్పుడల్లా పిల్లలు తలుపు వేసుకొని లోపలే ఉండేవి. దగ్గరలో ఒక చెడ్డ తొడేలు ఉందని వాటికి తెలుసు. అవి జాగ్రత్తగా ఉండేవి. ఒకరోజు తల్లి మేక బయటికి వెళుతూ పిల్లలకు జాగ్రత్తలు చెప్పింది. తల్లి మేక వెళ్ళడం తోడేలు చూసింది. అది వచ్చి తలుపు తట్టింది. పిల్లలు, మీ అమ్మను వచ్చాను, తలుపు తెరవండి అంది. మేక పిల్లలు తలుపు తెరవలేదు. నీ గొంతు వేరేగా ఉంది, మా అమ్మవు కావు అన్నాయి. కాసేపటికి తర్వాత తోడేలు మళ్ళీ వచ్చి తలుపు తట్టింది. తీయని గొంతుతో, పిల్లలు, వచ్చాను, తలుపు తెరవండి అంది. అవి తలుపు కింది నుండి తోడేలు పాదాలు చూశాయి. నువ్వు మా అమ్మవు కాదు, నీ కాళ్ళు నల్లగా ఉన్నాయి, మా అమ్మ కాళ్ళు తెల్లగా ఉంటాయి అన్నాయి మేకపిల్లలు. తోడేలు కాళ్ళ మీద తెల్ల పిండి రాసుకుంది. మళ్ళీ వచ్చి తలుపు కొట్టింది. ఈసారి మేకపిల్లలు నిజంగానే వాళ్ళ అమ్మ బజారు నుండి తిరిగి వచ్చిందనుకున్నాయి. ఆతృతగా తలుపు తెరిచాయి. తోడేలు వాటిని గబగబా మింగేసింది. ఒక పిల్ల మాత్రం ఒక మూలన దాక్కొని తప్పించుకుంది. తల్లి మేక రాగానే పిల్ల ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది. మేక వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. ఒక కత్తెర, సూది, దారం తీసుకొని తోడేలును వెతుకుతూ పోయింది. నది ఒడ్డున తోడేలు గాఢ నిద్రలో ఉంది. తల్లి మేక కత్తెరతో తోడేలు కడుపును చించింది. మేక పిల్లలు బయటికి దూకాయి. తల్లి మేక కొన్ని పెద్ద రాళ్ళు తోడేలు కడుపులో పెట్టి కుట్టేసింది. పిల్లల్ని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళింది. కొంచెం సేపటి తర్వాత తోడేలు మేలుకొంది. దప్పిక తీర్చుకోవడానికి నీటిలోకి దిగింది. కడుపులోని రాళ్ల బరువుకు నదిలో మునిగి చచ్చిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి చక్కటి కథలు వింటూ చాలా ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి చక్కటి కథలు మనము పిల్లలకు మరియు విద్యార్థులకు నేర్పించడం వలన వారిలో చక్కని జ్ఞానం, పరిజ్ఞానం, సామాజిక ఆలోచించేటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళు పెంచుకొని జీవితంలో పరిపూర్ణంగా జీవించడానికి వాళ్ళు కృషి చేస్తారని మనం ఆశిస్తున్నాము. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చక్కటి కథలు వినండి, వినిపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.